ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై ఏపీలో మాటల యుద్ధం జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక టైంలో ఆర్ఎస్ఎస్ కి చెందిన వ్యక్తికి ఓటయ్యొద్దని టీడీపీ వైసీపీ ఎంపీలకు ఉండవల్లి విజ్ఞప్తి చేయడంపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక దీన్ని స్వీకరించిన ఉండవల్లి అరుణ్ కుమార్ టైం ప్లేస్ చెబితే ఖచ్చితంగా బహిరంగ చర్చకు వస్తానంటూ ప్రతి సవాల్ చేశారు. ఎవరైతే రాష్ట్రపతి ఉన్నాడో ఈ రాష్ట్రపతి దేశభక్తుడు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆయనకు ఓటు వేయకూడదు అని అరుణ్ కుమార్ గారు తెలియజేయడం. నేను అరుణ్ కుమార్ గారిని ఛాలెంజ్ చేస్తున్నాను. సంఘం గురించి మరొకసారి మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడొద్దు. సంఘానికి మీరు వెళ్ళి సరైనటువంటి ఆకలింపు లేని వయసులో బయటకు వచ్చి ఇవాళ కూడా పాత రికార్డునే మీరు వేస్తూ ఉండడం, సంఘం అనే అంశం మీద నేను ఎప్పుడైనా సరే వారితో చర్చకు సిద్ధంగా ఉన్నాను. మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు, ఒక లీడు. ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను. సో మీకు ఖచ్చితంగా బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, గురూజీ గోల్వాల్కర్ మీద ఒక అవగాహన ఉంటుందని నేను నమ్ముతున్నాను. మనం ఇద్దరం వాదించడం అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చాలా మంచిది. ఈ వాదనలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారన్నది వాదన కాదు, ఇది కోర్టు కాదు. ఇక్కడ మనం ప్రజల ముందుకి మన ఇది తీసుకెళ్తాం. మీరు మాట్లాడే ప్రతి ముక్క కూడా మీ ఇది స్టాండ్ ఏంటి, మీరు బీజేపీ ఏంటి, జనసంఘ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఏంటి, గోల్వాల్కర్ ఏంటి, హెగ్డేవార్ ఏంటి, వాజ్పేయి గారు ఏంటి, మోడీ గారు ఏంటి, వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి, దీన్ని నాకు కొంత తెలుసు. నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్తారు కానీ.